వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ఎలాంటి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా ఎగరలేవు. ఈ ప్రదేశాలను నో ఫ్లై జోన్స్ అని అంటారు. ఈరోజు వండర్ ఫ్యాక్ట్స్లో మనం ప్రపంచంలోని 10 ప్రముఖ నో ఫ్లై జోన్స్ను గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, డిజ్నీ పార్క్, USA. ఫ్యామిలీ ఫన్కి పేరైన డిజ్నీ ల్యాండ్ కాలిఫోర్నియా మరియు వాల్ట్ డిజ్నీ వరల్డ్ ఫ్లోరిడా ఇవి పిల్లల కలల ప్రపంచాలు. కానీ 11 సెప్టెంబర్ 2001లో దాడుల తర్వాత అక్కడి భద్రత కోసం ఈ 2 ప్రదేశాల మీద పర్మనెంట్ నో ఫ్లై జోన్ని విధించారు. నెంబర్ 2, మక్కా, సౌదీ అరేబియా. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒక్కటైన మక్కా, ఇది ఇస్లాం మతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. అందుకే ఇక్కడ ఎలాంటి విమానాలు ఎగరకూడదు. హజ్ యాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుతారు. వారందరి భద్రత దృష్టితో ఈ జాగ్రత్తను తీసుకున్నారు. నెంబర్ 3, తాజ్మహల్, ఇండియా. మన దేశ గర్వకారణం తాజ్మహల్. ఇది 7 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్. మార్బుల్పై వాతావరణ ప్రభావం పడకూడదనేది ఒక కారణమైతే, రెండోది పర్యాటకుల భద్రత కోసం నో ఫ్లై జోన్ ఏరియాగా ప్రకటించారు. నెంబర్ 4, క్యాంప్ డేవిడ్, USA. అమెరికా అధ్యక్షుడి ప్రైవేట్ రీట్రీట్ ప్లేస్ అయిన క్యాంప్ డేవిడ్ పైన ఎలాంటి విమానాలకు అనుమతి లేదు. ఇది మేరీల్యాండ్లో ఉంటుంది. ప్రెసిడెంట్ భద్రత కోసం ఇక్కడ హై సెక్యూరిటీ కింద నో ఫ్లై జోన్ ఏరియాగా ప్రకటించారు. నెంబర్ 5, ప్యాంటెక్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ, టెక్సాస్, USA. ఇది టెక్సాస్లోని న్యూక్లియర్ ప్లాంట్. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారీ మరియు డిసెసెంబ్లీ కోసం ఉపయోగించే ఫ్యాక్టరీ. ఇలాంటి ప్రదేశాలు చాలా సున్నితమైన, అక్కడ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా అది నేషనల్ రిస్క్ అవుతుంది. అందుకే ఎవరు ఈ ప్రాంతంలో ఎగరలేరు. నంబర్ 6, కింగ్స్ బే నావల్ సబ్మెరీన్ బేస్, USA. ఇక్కడ US నేవీ సబ్మెరీన్స్ను ఉంచుతారు. దేశ రక్షణకు సంబంధించిన అంతరంగిక సమాచారం ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన మొత్తం ప్రాంతం స్ట్రిక్ట్ నో ఫ్లై జోన్. ఒక పక్షి కూడా ఎగరాలంటే అనుమతి తీసుకోవాల్సింది. నంబర్ 7, తియానెన్మెన్ స్క్వేర్, చీనా. బీజింగ్ నగరంలో తియానెన్మెన్ స్క్వేర్ పైన విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. ఇది చైనా ప్రభుత్వానికి చాలా సున్నితమైన ప్రాంతం. చీనా ప్రభుత్వం భద్రత కోసం ఈ ప్రాంతం మీద ఎటువంటి కమర్షియల్ కానీ ప్రైవేట్ కానీ విమానాలు ఎగరడం నిషేధించారు. నంబర్ 8, బంకింగ్హామ్ ప్యాలెస్. ఇంగ్లాండ్లోని రాయల్టీ ఫ్యామిలీ నివసించే బంకింగ్హామ్ ప్యాలెస్ మరియు ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఉంది. క్వీన్ మరియు రాయల్ ఫ్యామిలీ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అది ఎప్పుడూ యాక్టివ్ సర్వేలెన్స్ జోన్లో ఉంటుంది. నంబర్ 9, కొరియన్ డీమిలిటరైజ్డ్ జోన్. నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య ఉన్న ఈ డేంజరస్ బార్డర్ ప్రపంచంలోనే అత్యంత మిలిటరైజ్డ్ నో ఫ్లై జోన్. ఒకవేళ ఎలాంటి విమానం సరిగ్గా అంచనా లేకుండా వెళ్ళినా అది సైనిక ప్రతీకారానికి దారితీస్తుంది. నంబర్ 10, మచ్చు పిచ్చు, పెరు. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటైన మంచు పిచ్చు, ఇది పెరు దేశంలో ఉంది. అన్ని పర్యాటకులు వెళ్లే ప్రదేశమే అయినా పైనుంచి ఎగరడం నిషేధించబడినది. ఎందుకంటే విమానాల వైబ్రేషన్స్ వల్ల పురాతన నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రిజర్వేషన్ కోసం ఇది స్ట్రిక్ట్ ఎయిర్లైన్ రెస్ట్రిక్షన్ జోన్గా మారింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది కదా, భద్రత, పవిత్రత, చారిత్ర, టెక్నాలజీ కోసం కొన్ని దేశాలు ఇలాంటి కఠినమైన నిబంధనలను విధించారని. ఇందులో మీరు ఊహించని ప్రదేశం ఏది? కామెంట్ చేసి చెప్పండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒక లైక్ ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. దయచేసి లైక్ చేయండి.